మెహందీ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ క్లాస్ మీకోసం. ఈ రోజు క్లాస్ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మంచిగా విని నేను చెప్పిన అన్ని స్టెప్స్ ని ఫాలో అయ్యి ఇచ్చిన టిప్స్ ని ఫాలో చేస్తే మీకోసం మెహందీ పెట్టడం చాలా ఈజీగా అయిపోతుంది. ఈ రోజు క్లాస్ లో మెహందీ నేర్చుకోవడానికి చాలా ముఖ్యమైన ఎలిమెంట్స్ ను నేర్పించబోతున్నాను. అయితే టైం వేస్ట్ చేసుకోకుండా స్టార్ట్ చేద్దాం. ఈ క్లాస్ లో మనకి ఒక పేపర్, ఒక కోన్ కావాలి. మీరు నార్మల్ వైట్ పేపర్ అండ్ కోన్ మీకు మీ చుట్టుపక్కల ఏ కోన్ అయితే దొరుకుతుందో ఆ కోన్ మీరు తీసుకోవచ్చు. అయితేనేమో కోన్ తీసుకున్నాక దాని స్టార్టింగ్ నుంచి కొద్దిగా తీసేయండి కోన్ని. సో ఇదంతా చేసాక ఇప్పుడు మనం కొద్దిగా బేసిక్ ఎలిమెంట్స్ ని లాస్ట్ క్లాస్ లో అయితే ఏమేమి నేర్చుకున్నామో అవి కొద్దిగా రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా స్ట్రైట్ లైన్స్ ని ప్రాక్టీస్ చేయండి. స్ట్రైట్ లైన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు స్ట్రైట్ లైన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. స్ట్రైట్ లైన్స్ ని నేను డీటెయిల్స్ లో ఏమేమి మిస్టేక్ చేయకూడదో ఏంటో అన్ని ఫస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పాను. మీరు ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కానీ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చూడొచ్చు. అయితేనేమో ఇలా మంచిగా ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ ని కొద్దిగా మీరు కనీసం 5 లైన్స్ ని అయినా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ మీరు స్ట్రైట్ లైన్స్ ని ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత థిక్ లైన్స్ ని ప్రాక్టీస్ చేయండి. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో క్లాస్ 2లో నేర్పించాను. ఈ విధంగా స్లోగా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. మీతో ఏవైనా డిజైన్ రాకపోతే లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఇలా కొద్దిగా థిక్ లైన్స్ని ఇలా ప్రాక్టీస్ చేయండి. థిక్ లైన్స్ కూడా కనీసం 5 లైన్స్ అయినా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ లైన్స్ మనకి మెహందీలో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఒకసారి రివైజ్ చేసుకోండి. మీతో ఏదైనా రాకపోతే మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే మీతో ఖచ్చితంగా వచ్చింది. దీనికన్నా ఎక్కువ థిక్ లైన్ కావాలనుకో దీని కింద ఒక లైన్ డ్రా చేసి ఇలా ఫిలప్ చేసుకోవచ్చు. ఇలా మనం కొద్దిగా బిగ్ సైజ్లో కూడా లైన్ని డ్రా చేసుకోవచ్చు. సో ఇలా స్ట్రైట్ లైన్స్ అను థిక్ లైన్స్ మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. ఫస్ట్ కనీసం 5 లైన్స్ అయినా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఫస్ట్ చేసేయండి. ఇప్పుడు మనం వర్టికల్ డైరెక్షన్లో కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసేయాలి. ఎందుకంటే వర్టికల్ డైరెక్షన్లో కూడా ఇంపార్టెంటే. సో ఒకసారి వర్టికల్ డైరెక్షన్లో కూడా ఇలా ప్రాక్టీస్ చేసేయండి. ఫస్ట్ దూరంగా ప్రాక్టీస్ చేయండి. అది వచ్చాక దగ్గరగా ప్రాక్టీస్ చేయండి. దగ్గరగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక లైన్ ఇంకొక లైన్తో టచ్ అవ్వకుండా చూసుకోవాలి. స్లోగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. తర్వాత వర్టికల్ డైరెక్షన్లో థిక్ లైన్స్ని కూడా ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఇలా వర్టికల్ డైరెక్షన్లో కూడా ప్రాక్టీస్ చేశాక ఇప్పుడు మనం స్లాంటింగ్ డైరెక్షన్లో కూడా లైన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. మీతో హారిజెంటల్ లైన్స్ అను వర్టికల్ లైన్స్ వస్తే ఈ లైన్స్ కూడా ఈజీయే. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ నార్మల్గా దూరంగా ఇలా ప్రాక్టీస్ చేసేయండి. దాని తర్వాత దగ్గర కూడా కొద్దిగా ఈ విధంగా లైన్స్ టచ్ అవ్వకుండా స్లోగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. లైన్స్ ఎలా డ్రా చేయాలో మీకు తెలుసుగా. కోన్ సర్ఫేస్ తో టచ్ అవ్వకోకుండా కోన్ సర్ఫేస్ తో కొద్దిగా పైన పెట్టి స్లోగా ఈ విధంగా స్టార్టింగ్ లో డాట్ పడుకోకుండా డ్రా చేయండి. స్లాంటింగ్ లైన్స్ ని కూడా మనం 2 డైరెక్షన్ లో కూడా డ్రా చేసేయాలి. ఈ విధంగా ఫస్ట్ మనం ఆ డైరెక్షన్ లో డ్రా చేసాం, ఇప్పుడు మనం ఇలాగ డ్రా చేస్తాం. సో ఇలా మంచిగా డ్రా చేసేయండి. మీతో ఫస్ట్ టైంకి పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం ఎవరికి రావు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వచ్చింది. సో ఇలా ప్రాక్టీస్ చేయండి మంచిగా. కనీసం 20 లైన్స్ అయినా స్లాంటింగ్ డైరెక్షన్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. చాలా మంది స్లాంటింగ్ లైన్స్ డ్రా చేసేటప్పుడు ఒక మిస్టేక్ చేస్తారు. అదేంటంటే ఈ పేపర్ని ఇలా తిప్పేసి ఇలా డ్రా చేస్తారు. ఇలా అస్సలు డ్రా చేయకూడదు. పేపర్ని స్ట్రైట్గా పెట్టి స్లాంటింగ్ లైన్స్ని ప్రాక్టీస్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇలా కొద్దిగా స్లాంటింగ్ లైన్స్ని ప్రాక్టీస్ చేసేయండి. తర్వాత ఏం చేయాలంటే మీరు కావాలంటే ఒక వైట్ పేపర్ మీద పెన్సిల్ అండ్ స్కేల్తో ఇలా కొద్దిగా బాక్స్ డ్రా చేయండి. లేకపోతే పెన్సిల్ అండ్ స్కేల్ లేకపోతే కోన్తో కూడా ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇలా నీట్గా మంచిగా ఒక బాక్స్ని డ్రా చేయండి. సో ఇలా బాక్స్ డ్రా చేసుకున్నాక ఇలా బాక్స్ డ్రా చేసిన తర్వాత మనం దీని లోపల స్లాంటింగ్ లైన్స్తో బాక్సెస్ డ్రా చేసుకోవాలి.
ఈ విధంగా స్లోగా నీట్గా ఒక లైన్ ఇంకొక లైన్తో టచ్ అవ్వకుండా మంచిగా డ్రా చేసుకోవాలి. టచ్ అయినా పర్లేదు, ఎందుకంటే స్టార్టింగ్లో అలా టచ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ప్రాక్టీస్ చేశాక మీరు ఇలా టచ్ అవ్వకోకుండా చూసుకోవాలి. సో ఇలా మంచిగా ఈ లైన్స్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇలా మీరు మొత్తం ఒక బాక్స్ని ఫిలప్ చేసుకోవాలి. ఇలా స్లాండింగ్ లైన్స్ని ఇలా 2 డైరెక్షన్లో కూడా ప్రాక్టీస్ అయిపోతుంది ఇలా బాక్సెస్ డ్రా చేస్తే. సో ఇలా మంచిగా డ్రా చేసుకోండి. సో ఇక్కడ మనం బాక్స్ డ్రా చేసేటప్పుడు ఏంటంటే బాక్స్ అంతా 90 డిగ్రీస్లో ఉండాలి. ప్లస్ మీరు ఈ లైన్స్ని ఇలా బాక్సెస్గా ప్రాక్టీస్ చేశారనుకో, మనకి ఈ బాక్సెస్ నెక్స్ట్ మనకి ఫిల్లర్ ఎలిమెంట్స్ కానీ అది ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. సో ఈ బాక్సెస్ మనకి మెహందీలో చాలా ఇంపార్టెంట్. ఒకసారి దగ్గర నుంచి చూడండి ఎలా డ్రా అవుతుందో. ఈ విధంగా ఒకసారి ఇలా డ్రా చేస్తాం మనం. కోన్ని సర్ఫేస్తో పైన పెట్టి ఈ విధంగా స్లోగా డ్రా చేసుకోవాలి. కోన్ని సర్ఫేస్తో మరీ అంత పైన పెట్టకూడదు, జస్ట్ కోన్ సర్ఫేస్తో టచ్ అవ్వకోకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మీరు చూడండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి. సో ఈ బాక్స్ మంచిగా మీరు నీట్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు ఈ బాక్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే, ఎందుకంటే ఈ బాక్స్ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాసెస్లో మనం నేర్చుకోవాలన్నా సరే మనకి ఈ బాక్సెస్ ఇంపార్టెంట్. ఈ బాక్సెస్ డ్రా చేస్తేనే మనకి వస్తాయి. సో మీరు ఒకసారి ఇలా మంచిగా ప్రాక్టీస్ చేయండి. సో ఇదయ్యాక ఇప్పుడు మనం డాట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. నేను మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మొత్తం డీటెయిల్స్లో నేర్పించాగా డాట్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో. సో ఇలా డాట్స్ని మనం అన్ని సైజులో ఫస్ట్ ప్రాక్టీస్ చేసేయాలి. దాని తర్వాత లైన్ మీద కూడా డాట్స్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. లైన్ మీద డ్రా చేసేటప్పుడు డాట్ని ఇంకొక డాట్తో టచ్ అవ్వకుండా చూసుకోవాలి. అన్నీ సేమ్ సైజులో ఉన్నట్టుగా చూసుకోవాలి. సో ఇలా కనీసం 2 లైన్స్ అయినా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇలా ప్రాక్టీస్ చేశాక ఇప్పుడు మనం సర్కిల్స్ని ప్రాక్టీస్ చేద్దాం. సర్కిల్స్ కూడా మన మెహందీలో మనకి చాలా ఇంపార్టెంట్. మనం నార్మల్గా సర్కిల్స్ అంత డ్రా చేయకపోయినా మనకి డిజైన్స్లో సర్కిల్స్ చాలా ఇన్వాల్వ్ అవుతాయి. సో మనం సర్కిల్స్ని కూడా అన్ని సైజులో ప్రాక్టీస్ చేసుకోవాలి. పెద్ద సర్కిల్స్ అయితే మనకి అవుట్లైన్స్ అంటే స్పైరల్స్కి అలాంటివి వాటికి అవుట్లైన్స్ డ్రా చేయడానికి ఉపయోగపడతాయి. సో మీరు ఫస్ట్ సర్కిల్స్ ప్రాక్టీస్ చేయండి. సర్కిల్స్ ఎలా డ్రా చేసుకోవాలో ఏంటో నేను మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఇప్పుడు మనం స్పైరల్స్ని ప్రాక్టీస్ చేద్దాం. స్పైరల్స్ మెహందీలో చాలా ఇంపార్టెంట్. మనం ఫ్లవర్స్ కానీ ఏమైనా డ్రా చేయాలంటే స్పైరల్సే మనకి యూజ్ అవుతాయి. స్పైరల్స్ని మనం స్విరల్స్ కూడా అనొచ్చు. సో స్పైరల్ డ్రా చేయడానికి ఫస్ట్ మనకి సర్కిల్స్ చాలా ఇంపార్టెంట్. సర్కిల్ వస్తేనే స్పైరల్స్ కూడా వస్తాయి. సో ఫస్ట్ మనం ఒక సర్కిల్ని డ్రా చేసుకోవాలి. సర్కిల్ని ఎలా డ్రా చేయాలో చెప్పాక లాస్ట్ క్లాస్లో హాఫ్ డాట్ పడుకోకుండా మంచిగా ఫస్ట్ సర్కిల్ని డ్రా చేసి తర్వాత ఈ సర్కిల్ లోపల నుంచి ఏదో ఒక సైడ్లో నుంచి ఈ విధంగా స్లోగా లోపల సైడ్ తీసుకెళ్ళాలి. మనం నార్మల్ కోన్తో డ్రా చేస్తున్నాం కాబట్టి ప్లస్ పేపర్ కూడా ఉంది, ఇలా టచ్ అవ్వచ్చు. చాలా దగ్గరికి డ్రా చేస్తే ఇలా టచ్ కూడా అవ్వచ్చు. సో ఇలా స్లోగా మంచిగా స్పైరల్స్ని డ్రా చేయండి. సో ఒకసారి దగ్గర నుంచి చూడండి ఎలా డ్రా అవుతుందో. ఫస్ట్ మనం ఒక సర్కిల్ని డ్రా చేసుకోవాలి. సర్కిల్ డ్రా చేసేటప్పుడు స్టార్టింగ్లో డాట్ పడుకోకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఒక సర్కిల్ని డ్రా చేసి తర్వాత సర్కిల్ లోపల నుంచి ఏదో ఒక సైడ్లో నుంచి ఈ విధంగా ఒక లైన్ని స్లోగా లోపల సైడ్ ఇలా తీసుకెళ్ళాలి. ఈ విధంగా ఒక లైన్ ఇంకొక లైన్తో టచ్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసేయాలి. సో ఇది మనకి బెస్ట్ వే, ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు మిస్టేక్స్ ఏమేమి చేయకూడదో చెప్తాను. ఫస్ట్ మనం స్పైరల్ని ఇలా కొద్దిగా ఎక్కువ ప్రెజర్ ఇచ్చి ఇలా లైన్స్ టచ్ చేసి ఇలా ఫాస్ట్గా ఇలా డ్రా చేయకూడదు. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ సర్కిల్ అయితే డ్రా చేస్తారు ఈ విధంగా, దాని తర్వాత లోపల సైడ్ ఇలా డ్రా చేసుకెళ్ళేప్పుడు కోన్ని కొంచెం ఎక్కువ పైన పెట్టి ఇలా డ్రా చేస్తారు. ఇలా కూడా చేయకూడదు. నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే మనం సర్కిల్ డ్రా చేస్తారు ఇలా
కానీ ఈ విధంగా ఎక్కువగా ఇలా డ్రా చేస్తారు. ఇలా అయితే అస్సలు చేయకూడదు. సో ఇప్పుడు నెక్స్ట్ మిస్టేక్ చాలా మంది చేస్తారు. ఫస్ట్ మనం సర్కిల్ డ్రా చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ప్రెజర్ ఇచ్చి ఈ విధంగా ఇలా డ్రా చేస్తారు. మనం సర్కిల్ డ్రా చేసేటప్పుడు ఇలా డాట్ పడకూడదు, ఎక్కువ కోన్ రాకూడదు స్టార్టింగ్లో. సో నెక్స్ట్ ఏంటంటే చాలా మంది సర్కిల్ డ్రా చేసేటప్పుడు స్టార్టింగ్లో ఈ విధంగా ఇలా డాట్ పెట్టి హాఫ్ సర్కిల్ గీయమన్నానంటే ఈ విధంగా ఇలా డాట్ పెట్టేసి ఇలా గీస్తారు. ఇలా అస్సలు చేయకూడదు, ఇలా అస్సలు డాట్ పడకూడదు. నెక్స్ట్ ఇప్పుడు రైట్ వే ఏంటో చూడండి. ఫస్ట్ మనకి ఎప్పుడైతే మెహందీ కావాలో, ఎప్పుడైతే మనం సర్కిల్ డ్రా చేస్తున్నామో అప్పుడే కోన్ని బయట తీసుకెళ్ళాలి, అంటే బయటకి ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా చేశాక మనం సర్కిల్ లోపల నుంచి ఏదో ఒక సైడ్లో నుంచి ఇలా లైన్ తీసుకెళ్ళి స్లోగా లోపల సైడ్ తీసుకెళ్ళాలి. ఈ విధంగా స్లోగా మంచిగా డ్రా చేసుకోవాలి. లోపల సైడ్ పెద్ద సర్కిల్స్లో మనం ఇలా డాట్ కూడా పెడతాము. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఫస్ట్ సర్కిల్ డ్రా చేసేటప్పుడు డాట్ పడుకోకుండా ఎప్పుడైతే మనకి మెహందీ కావాలో అప్పుడే బయటికి తీసి ఈ విధంగా ఎంత బిగ్ సైజులో అయితే మనకి స్పైరల్ కావాలో అంత బిగ్ సైజులో ఒక సర్కిల్ని డ్రా చేసి లోపల సైడ్ నుంచి స్లోగా ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా కోన్ సర్ఫేస్తో టచ్ అవ్వకోకుండా కొద్దిగా పైకి పెట్టి ఈ విధంగా స్లోగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక మిస్టేక్ చాలా మంది చేస్తారు. ఫస్ట్ ఇక్కడ మంచిగా సర్కిల్ కూడా డ్రా చేస్తారు, కానీ లోపల సైడ్ ఇలా ఎండింగ్ దాకా తీసుకెళ్ళాక లోపల ఇంత పెద్దగా డాట్ పెడతారు. ఈ డాట్ అస్సలు పెట్టకూడదు, అది కూడా ఈ సైజులో. సో ఇప్పుడు మనం స్పైరల్స్ని మ్యాక్సిమం అన్ని సైజెస్లో ప్రాక్టీస్ చేసేయాలి. మీరు మాత్రం ఖచ్చితంగా అన్ని స్పైరల్స్ని అన్ని సైజులో ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్లోగా మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. మెహందీ నేర్చుకోవాలంటే డేలో కనీసం 1 అవర్ అయినా మీరు మెహందీకి ప్రాక్టీస్ చేయాలి. మనకి కొద్దిగా చిన్న సైజులో స్పైరల్ కావాలంటే సర్కిల్ని డైరెక్ట్లీ కూడా డ్రా చేసుకోవచ్చు. హాఫ్గా సర్కిల్ డ్రా చేసుకోకుండా ఈ విధంగా డైరెక్ట్లీ కూడా డ్రా చేసుకోవచ్చు. మీతో బిగ్ సైజులో అయినా స్పైరల్స్ వస్తే మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అన్ని సైజెస్లో ప్రాక్టీస్ చేసేయాలి. ఇప్పుడు మనం అందరికన్నా స్మాల్ సైజులో స్పైరల్ని చూద్దాం. అందరికన్నా స్మాల్ సైజులో స్పైరల్ ఇలా ఉండేది. జస్ట్ ఒక సర్కిల్ డ్రా చేసి ఈ విధంగా లోపల సైడ్ తీసుకెళ్ళాలి. ఈ విధంగా జస్ట్ సింపుల్. ఈ విధంగా స్మాల్ సైజులో స్పైరల్ని కూడా ప్రాక్టీస్ చేసేయాలి. సో ఇప్పుడు మనం ఒక స్పైరల్తో ఒక ఫ్లవర్ డ్రా చేయడం నేర్చుకుందాం. ఫస్ట్ ఏదో ఒక సైజులో స్పైరల్ గీసి దానిపైన అవుట్లైన్ ఇవ్వండి. అవుట్లైన్ ఎలా అంటే సర్కిల్ ఎలా అయితే డ్రా చేస్తామో అలాగే ఇవ్వాలి. హాఫ్ సర్కిల్. చాలామంది ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తారు. ఏంటంటే ఇలా స్పైరల్ గీసాక ఇక్కడ ఇలా డాట్ పెడతారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇలా డాట్తో అస్సలు అవుట్లైన్ కూడా ఇవ్వకూడదు, ఇలా అసలు డాట్ పడకూడదు మనకి. సో ఇప్పుడు ఫ్లవర్ దగ్గరికి రండి. మనము ఇప్పుడు దీనిపైన హంప్స్ని డ్రా చేస్తాం. హంప్స్ని డైరెక్ట్లీ ఇలా డ్రా చేసుకోకుండా ఫస్ట్ ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఈ విధంగా మనకి హంప్స్ డ్రా చేసేటప్పుడు లైన్స్ ఉంటాయి కదా, హంప్స్కి లైన్స్ ఉంటాయా, అవి ఎప్పుడూ స్ట్రైట్గా రావాలి. సో ఫస్ట్ మనం ఏదో ఒక సైడ్లో నుంచి ఇలా డ్రా చేయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఒక చిన్న స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఈ విధంగా స్లోగా డ్రా చేసుకోవాలి. నేను మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మొత్తం డీటెయిల్స్లో నేర్పించాను ఎలా డ్రా చేసుకోవాలో. అదే హంప్స్ ఎలా డ్రా చేసుకోవాలో ఒకసారి దీనిపైన కూడా చూడండి. అన్నీ హంప్స్ సేమ్ సైజులో రావాలి. ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. సమ్ టైమ్స్ మనం ఏవైతే అవుట్లైన్ ఈ 4 అవుట్లైన్స్ డ్రా చేసాం కదా, దాన్ని ఈక్వల్గా అంటే దానిపైనే రాదు ఎండింగ్లోకి. ఇప్పుడు మనం ఇది ఇక్కడ డ్రా చేసామా, ఇక్కడ రాలేదు. సో ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఈ అవుట్లైన్ మనకి హ్యాండ్ మీద డ్రా చేసేటప్పుడు హ్యాండ్ మీద ఈ మెహందీ కలర్ రాదు అసలు. సో ఈ విధంగా మంచిగా ఫస్ట్ హంప్స్ని డ్రా చేయండి. మనం సేమ్ డైరెక్షన్లోనే డ్రా చేసే అవసరం లేదు, ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు మనం హంప్స్ డ్రా చేయడం. సో కోడ్ని స్ట్రైట్గా పెట్టి
ఈ విధంగా అన్ని సేమ్ సైజులో డ్రా చేయండి. సో ఇలా మంచిగా డ్రా చేసేయండి. ఈ స్పైరల్ ప్లస్ సమ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఫ్లవర్స్ కానీ ఇంకా ఫిల్లర్ ఎలిమెంట్స్ కూడా దీని మీద డ్రా చేయొచ్చు. మీకు నేర్చుకోవాలంటే కామెంట్ చేయండి, నేను మీకు నెక్స్ట్ క్లాసెస్లో నేర్పిస్తాను. సో ఇలా ఇప్పుడు మనం ఒక చిన్న స్పైరల్ ప్లస్ సమ్స్ని డ్రా చేస్తున్నాము. ఈ విధంగా డివైడ్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇలా కూడా మీతో రాకపోతే మీరు కామెంట్ చేయండి, నేను ఇంకొక ఈజీ వేలో చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. సో ఇలా ఫస్ట్ ప్రాక్టీస్ చేసేయండి. ఇలా కనీసం 5 స్పైరల్ ప్లస్ సమ్స్ అయినా ప్రాక్టీస్ చేసుకోవాలి, కనీసం 5. సో ఇప్పుడు మనం ఈ స్మాల్ స్పైరల్స్ ఉంటాయి కదా, మనం నేర్చుకున్నాం కదా, వీటితో మనం ఒక ఫిల్లర్ ఎలిమెంట్ని డ్రా చేస్తాము. సో ఫస్ట్ ఇలా ఒక బాక్స్ డ్రా చేసేయండి. మీరు కావాలంటే పెన్ అండ్ స్కేల్తో కూడా ఇలా డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా డ్రా చేయండి. దాని తర్వాత ఇక్కడ ఒకసారి జాగ్రత్త వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కార్నర్ నుంచి స్టార్ట్ చేయండి. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నామో ఫస్ట్ ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి. దాని తర్వాత ఏదో ఒక సైడ్ నుంచి లోపల సైడ్ తీసుకెళ్ళాలి. మనం ఇక్కడ కొంచెం లుక్ రావాలంటే సేమ్ సైడ్లో నుంచి లోపల సైడ్ తీసుకెళ్ళాలి. ఈ విధంగా నేను ఎలా డ్రా చేస్తున్నానో ఒకసారి చూడండి. ఈ విధంగా ఎండింగ్ దాకా మంచిగా డ్రా చేయండి. నెక్స్ట్ ఇప్పుడు అన్నీ సేమ్ సైజులో కాబట్టి సేమ్ సైడ్లో తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ లైన్లో స్టార్టింగ్లో డ్రా చేయకుండా ఈ 2 స్పైరల్స్ ఉంటాయి, దాని మధ్యలో నుంచి డ్రా చేసుకోవాలి. సెకండ్ లైన్లో మనం ఎప్పుడు ఫస్ట్ స్పైరల్ స్టార్టింగ్ నుంచి డ్రా చేయకుండా ఈ 2 స్పైరల్స్లో మధ్యలో నుంచి డ్రా చేసుకోవాలి. తర్వాత మనకి ఇలా గ్యాప్ దొరుకుతూ ఉంటుంది. ఈ విధంగా ఇలా మంచిగా డ్రా చేసుకోవాలి. ఫర్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇక్కడ మనం హాఫ్ స్పైరల్ని డ్రా చేసేసుకోవాలి. దాని తర్వాత థర్డ్ లైన్లో స్టార్టింగ్లో నుంచి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒక బాక్స్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒక్కసారి దగ్గర నుంచి చూడండి నేను ఎలా డ్రా చేస్తున్నాను. సో ఈ విధంగా స్పైరల్స్ మధ్యలో కొంచెం కూడా గ్యాప్ లేకోకుండా ఇలా మంచిగా ఫుల్ఫిల్గా డ్రా చేసుకోవాలి. అసలు వీటి మధ్యలో గ్యాప్ ఉండకూడదు. ఈసారి ఏం చేయాలి, స్టార్టింగ్లో డ్రా చేయకుండా ఈ రెండింటి మధ్యలో డ్రా చేసుకోవాలి. ఈ విధంగా సో మీరు ఇలా మంచిగా ఒక బాక్స్ని ఇలా మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ ఇక్కడతోనే ఎండ్ అవుతుంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ఖచ్చితంగా మర్చిపోవద్దు. మంచిగా ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.